నైషధం యాదృచ్ఛికంగా చదవడం కాదు, చదివాను, క్రమంగానే చదివాను. కానీ ఇప్పుడు ఒకప్పుడు అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లాగా ఒక శ్లోకం దగ్గర ఇలాగే అనుమానం. పయోధి లక్ష్మీ ముషికేళి పల్వలే రిరంసు హంసీ కలనాద సాదరం సతత్ర చిత్రం విహరంతమంతికే హిరణ్మయం హంసమబోధి నైషధ అనే శ్లోకం వచ్చేసరికి ఠక్కున నాకు రామాయణంలో జరిగినట్టు జరిగింది. ఇప్పుడు చూడండి, కేళి పల్వలం అది విలాస కోసం తవ్వబడిన సరస్సు, ఏర్పాటు చేసిన సరస్సు ఉద్యానవనంలోది. దాన్ని పయోధి లక్ష్మీ ముషికేళి పల్వలే అన్నాడు. సముద్రపు యొక్క శోభను కూడా హరించగలిగినటువంటి కేళి పల్వలం అనటం కొంచెం ఆ విశేషణం దానికి కుదరదది. ఇదేమో చిన్న సరస్సు, అందంగా ఉంది, మనస్సును హరిస్తుంది. కానీ అది సముద్రం అంతా ఎలా అవుతుంది? అసలు ముఖ్యమైనది ఏమిటంటే హిరణ్మయం హంసం, బంగారపు హంసం ఉండడమే సృష్టిలో విచిత్రం. అసలు ఎవడు చూచి ఉండడు, లేదనే అనాలి. కానీ వీడు ఉన్నది అంటున్నాడు కవి. దాన్ని పెట్టడం ఒకటి, హిరణ్మయ హంస ఏమిటి ఒకటి. రెండవది, నైషధుడు చూచాడు అంటే సరిపోయేది. చూచాడని లేదు, హిరణ్మయ హంసను నైషధుడు తెలుసుకొనేను అన్నాడు. అబోధి అన్న క్రియావాచకం అక్కడ కుదరదు. తెలుసుకోలేను. దదర్శ అనవచ్చు, అక్కడ చందోభంగం జరగదు. కానీ దాన్ని వాడచ్చు కదా, వాడలేదు. కానీ అబోధి అన్నాడు. అంచేత ఈ నిషధ శబ్దం మీద కొంత పరిశీలన చేయవలసి వచ్చింది. నిషధ అన్నప్పుడు నిషీదంతి సురాహ అత్ర ఇది నిషధ. సురాహ దేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారట, దాన్ని నిషధ అంటారు. నిషధ అంటే దేవతలు నివసించే స్థలం. నిషధ అనేది ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ముఖ్య పట్టణం. మరి అక్కడ దేవతలు నివసించడం చూడండి ఎలా వస్తున్నారు కనుక. మరి కానీ ఉపనిషత్తుల్లోనే ఒక చోట అష్టాచక్ర నవద్వార దేవానాం పూహు అయోధ్య అని. అష్టచక్రములు, నవద్వారములు, ఈ ఉన్నదేమిటి? శరీరం. ఈ శరీరము దేవానాం పూహు, దేవతల యొక్క పురం, దాని పేరు అయోధ్య అన్నాడు. అంచేత ఈ నిషధ అనేది దేవతలు నివసించే ఇది స్థలం అన్నప్పుడు ఇది శరీరం అని తెలుస్తుంది. నిషధ అంటే ఈ ప్రమాణాలను ఆధారం చేసుకుని శరీరం అనాలి. శరీరంలో ఉండేవాడెవడు? జీవుడు. జీవుడు హిరణ్మయం హంసం. హిరణ్మయ హంసం అనేసరికి ఈ హిరణ్మయ దానికి చాలా పెద్ద వ్యాఖ్య మనకి ఈ సందర్భంలో సరిపోదు వివరించుకోవడం. ఏదైనా ఒక అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించడంతో ఒక కొత్త ద్వారం మనం తెలుస్తున్నాం. ఇప్పుడు చూడండి, హిరణ్మయ అనేసరికి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామని శ్రీ సూక్తంలో ఏం చెప్పాడు, అక్కడ హ్రీంకారిణి అనేసరికి శక్తి, పరాశక్తి, ఆ స్వర్ణహంస. ఆమెను సూచనంటే ఎలా అవుతుంది? తెలుసుకున్నాడు, ఈమె ఫలానా అలా కనిపిస్తుంది, కానీ ఈమె పరాశక్తి. అప్పుడు ఈ అబోధి సరిపోతుంది, నిషధ సరిపోతుంది, పయోధి లక్ష్మీ ముషికేళి పల్వలే అన్ని సరిపోతున్నాయి. ఈ విధంగా అంటే ఇది ఒక నా స్వభావంలో అంతర్గతంగా ఉన్న ఒక లక్షణం, విశిష్ట లక్షణం.